ఇప్పటిదాకా గొలుసు దొంగతనాలంటే ఎట్లా ఏటి ఆడోళ్ళ మెడలకెళ్ళి బల్మీట్కి గుంజుకొని పారిపోయేటోళ్ళు దొంగలు కనికరం లేకుండా కింద పడేసి దెబ్బలు తాకిచ్చి గొలుసులు ఎత్తుకపోతున్నారు. కానీ ఇంకా నిర్మల్ జిల్లాల నిన్న జరిగిన గొలుసు దొంగతనం గట్ల చేయలే. చాలా పద్ధతిగా వాళ్ళంతటా వాళ్ళే మెడలకెళ్ళి గొలుసు తీసి దొంగల చేతిలో పెట్టేటట్టు మస్కా కొట్టిరు దొంగగాళ్ళు. అయ్యో గట్లెట్లనో మరి చూసిరా పోరి ముచ్చటేందా. అలిమి లేదు బలిమి లేదు బెదిరియలేదు గుంజుకపోలేదట. మెడలకెళ్ళి ఈమంతటి ఈమెనే 2 తులాల బంగారు పుస్తలు తాడు తీసిచ్చేటట్టు ప్లాన్ వేసిరట. మక్కరగా లెవెలో మంత్రం వేసినట్టే కనికట్టు చేసినట్టే చేసి నమ్మిచ్చి గొలుసెత్తుకపోయారట. ఆగో అట్టెట్ట అయింది అని అంటే నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబటికంటిలో ఉండే గీ రాజవ్వ గోవిందు అనే పెద్ద మనుషుల జంట బైన్సాలున్న సుట్టపోల ఇంట్లో ఏదో దావతుంటే పోదామని నిన్న పగటాలకు ప్రయాణం కట్టిరట. అంబటికంటికి వెళ్ళి బైన్సాకు బస్సులు వచ్చి పిప్రి కాలనీలకు నడుచుకుంటూ పోతుంటే తొవ్వంట కావలి కాస్తున్న ఓ 3 దొంగ బద్మాషోళ్ళు దగ్గరకు వచ్చిరట. మేం గవర్నమెంట్ అధికారులం ఏడిపోతున్నావు పెద్దవ్వా అని పలకరించి తొవ్వంట దొంగలున్నారు, పెయి మీద బంగారం గుంజుకపోతున్నారు, నిన్న మొన్న కూడా ఇటుకై చాలా దొంగతనాలైనాయి, ఏమన్నా బంగారం గింగారం ఉంటే తీసి కాగితంలో దాచిపెట్టుకోరి అని ఆ ముగ్గురిట్లో ఒకడు వాని చేతికున్న ఉంగరాలు మెడలున్న గోల్సు తీసి ఇంకోనికి ఇయ్యంగానే అవి తీసుకొని వీళ్ళ కండ్ల ముంగట్నే కాగితంలో పొట్లం కట్టి మళ్ళా బంగారం ఇచ్చినోని చేతికి ఇయ్యంగానే ఇక వాడట్లా నడుచుకుంటూ పోయిండట ఈ పెద్ద మనుషుల ముంగట్నే. ఇక నిజమే కావచ్చు అని నమ్మి ఆయనత మెడలున్న 2 తులాల పుస్తలు తాడు తీసి వాని చేతిలో పెట్టిందట. ఇంతల్నే ఇంకోడుండి ఇద్దరిని మాటలలో పెట్టంగానే వీళ్ళిట్లా మాటల్లో పడంగానే పుస్తల తాడును పేపర్ల పొట్లం కడుతున్నట్టు చేసిన ఇంకోడు పొట్లం మార్చి మట్టి చిన్న చిన్న గుల్కరాలు పెట్టిన పొట్లం పెద్దమ్మ చేతికిచ్చి సంచిలేసుకో పెద్దమ్మ ఇంటికి పోయినాక బయటిది అప్పటిదాకా తీయకు అని చెప్పిండట. పోలీసు వాళ్ళకి చెప్తుంది చూడిగా. మళ్ళా నాకు అన్నకి బియ్యం కావాలని చెప్పి అది పుడిగా కట్టిస్తాడు. అయితే ఈ తాత జర హుషారోడే ఉన్నట్టుండు. చుట్టాల ఇంటికి పోకముందే ఎందుకో అనుమానం వచ్చి పొట్లం తీసి పుస్తే మెడలేసుకోమని చెప్పిండట. సరేనని తీసి చూస్తే ఏముంది అంత మట్టే. దొంగ బద్మాషోళ్ళు మనల్ని మోసం చేసిర్రే, నాకు అప్పుడే అనుమానం కొట్టింది వాళ్ళ మీద అని ఏడుచుకుంటా తూడుచుకుంటా ముచ్చట సుట్టపోలకు చెప్తే పోలీసు స్టేషన్లో కేసు పెట్టి పెద్ద మనుషులకు మస్కా కొట్టిన ఆ మక్కరగాళ్ళు ఎవరో చూసి జాడ కనిపెట్టే పనిలో పడ్డట బైన్సా పోలీసోళ్ళు. ఇయో గిట్ల కూడా మోపయిర్రు దొంగగాళ్ళు. వాళ్ళ మీద మనవడ పాపం పెద్ద మనుషుల మెడలున్న బంగారం కాపాడుకుంటూ కష్టమే ఉంది పో. చూసిరు కదా మెడలల్లో బంగారం వేసుకున్న వాళ్ళంతా పైలం. మరి ఎవ్వరిని నమ్మొచ్చేటట్లు లేదు ఈ బంగారం పిరమైన కడికించి.